హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. సో ఇవాల్టి వీడియో ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ. సో నేను ఎన్నో రోజులుగా కిచెన్ మేకోవర్ ప్లాన్ చేస్తున్నాను, బట్ చేయడం కుదరట్లేదు అని చెప్పాను కదా. సో నేను ఫైనలీ కిచెన్ మేకోవర్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ తెప్పించేసుకున్నాను అమెజాన్, లైక్ మీకు చూపించాను కదా వీడియోలో. సో తెప్పించుకున్న ప్రోడక్ట్స్ని యూజ్ చేసుకొని కొంచెం నేను డిఐవై చేసుకొని కొన్ని డిఐవైస్ సింపుల్ అండ్ ఈజీ ఉన్న డిఐవైస్ని కూడా నేను చేసుకొని కొన్ని డెకరేటివ్ పర్పస్కి వాల్ డెకరేషన్కి అట్లా యూజ్ చేసుకొని నేను కిచెన్ మేకోవర్ నా బడ్జెట్లో నాకు ఎలా నచ్చుతుందో అలా నేను కిచెన్ మేకోవర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పటిదాకా నేను ఏవైతే పోస్ట్ చేస్తున్నానో వీడియోస్ అవన్నీ మీరు చూస్తున్నారు అని అనుకుంటున్నాను. సో మీరు నా వీడియోస్ చూడండి, చూసి మీకు ఏమైనా నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎందుకంటే నేను ఇంకా కొత్తగా వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యాక్చువల్లీ నేను వీడియో ముందుగా నించొని మాట్లాడుతున్న వీడియో అయితే ప్రీవియస్ వీడియో చేశాను కదా నేను, అదే అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది ఆ వీడియో చూసేటప్పుడు, లైక్ ఇది ఫస్ట్ వీడియో అన్నట్ల క్లియర్గా. సో ఇది ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఒక 5-6 వీడియోస్ చేసేదాకా నాకు కూడా కాస్త ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కదా. నేను కూడా కొంచెం కెమెరా ఫేస్ చేసుకొని మాట్లాడడం అంతా ఇది కొత్త కాబట్టి నాకు కూడా కాస్త టైం పడుతుంది ఇదంతటికీ సెట్ అవ్వడం అంతా. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ దిస్. అండ్ మీరందరూ నా ఛానల్కి సపోర్ట్ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ ఈ స్టేజ్లో నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేయడం వల్ల కానీ, మీ లైక్స్ వల్ల కానీ, మీ కామెంట్స్ వల్ల కానీ నాకు కూడా ఒక ఎంకరేజింగ్ లాగా ఉంటుందన్నమాట. లైక్ నేను ఇంకా మంచిగా వీడియోస్ తీయాలి, మంచి కంటెంట్ వీళ్ళ ముందుకి తీసుకురావాలన్నట్టు నాకు కూడా అనిపిస్తుంది కదా. సో అడుగుతున్నాను అంతే. చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి, సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ కూడా మీ అందరికీ అందుతాయి. దెన్ సబ్స్క్రిప్షన్ చేసుకొని చూడటం వల్ల నాకు కూడా తెలుస్తుంది కదా, లైక్ ఎంతమంది చూస్తున్నారా ఏమని చెప్పి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయగానే మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. దెన్ చాలామంది చూసి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనము కిచెన్ మేకోవర్ వీడియో ఎలా చేయాలో చూసేద్దాం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది కిచెన్ మేకోవర్ చేయకముందు మా కిచెన్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. చాలా చిన్నది మా కిచెన్. సో మేము ఎంటర్ అయితే హార్డ్లీ ఒక ఇద్దరు నించోవచ్చనమాట. అంతే ఉంటది మా కిచెన్. సో ఉన్న స్పేస్‌నే యూజ్ చేసుకొని నేను స్టోరేజ్ మొత్తం క్లమ్జీగా లేకుండా నీట్‌గా ఎలా సర్దుకున్నా అని చెప్పి మీకు చూపిస్తున్నా ఇవాళ. సో నేను కిచెన్ మేకోవర్ అనగానే ఇది వాల్ పేపర్ ఏదైతే చూస్తున్నారు కదా మీరిప్పుడు వైట్ కలర్‌ది. అదంతా నేను ప్రీవియస్ డే నైటే నేను పేస్ట్ చేశాననమాట. అది వాల్ స్టిక్కరింగ్. జస్ట్ దానికి స్టిక్కర్ తీసేసి మనం పేస్ట్ చేసుకోవడం అంతే డైరెక్ట్‌గా. అది 3/4 ఉంటుంది సైజ్ వాల్ పేపర్ సైజ్. అలాంటిది నేను ఒక 5-6 ఆర్డర్ చేసుకొని దాన్ని మొత్తం పేస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ కిచెన్‌లో మనకి వెంటిలేషన్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల మొత్తం బ్లాక్ స్టెయిన్స్ అంతా కనిపిస్తుంది వాల్ పైనంతా. సో అది కవర్ చేయడం కోసం అని చెప్పి నేను ఈ వాల్ పేపర్ అయితే నేను పేస్ట్ చేసుకున్నాను. ఈ వాల్ పేపర్ పైన అది గ్రీన్ లీఫ్‌ది మొత్తం చూస్తున్నారు గదా! అది త్రూ లెంగ్త్‌ది మొత్తము ఇది నాకు మీషోలో దొరికింది. సో డెకరేటివ్ పర్పస్ కోసం అని చెప్పి ఆర్డర్ చేసుకొని ఇది నేను ప్లాస్టర్ వేసి పేస్ట్ చేసుకున్నా అనమాట. దెన్ ఇది చిన్న యెల్లో హట్ ఏదైతే ఉంది గదా! అది గూడా నేను ఒక చిన్న ఫ్లవర్ పాట్ పెట్టడానికని జెప్పి ఆర్డర్ జేసుకున్నాను. అది గూడా జస్ట్ ఒక స్క్రూ ఫిట్ జేసి నేను వాల్స్ పైన ఫిట్ జేసేసుకున్నాను. దాని తర్వాత పైన అక్కడ నేనొకటి డెకరేటివ్ పర్పస్‌ది డీఐవై గూడా చేశాననమాట. అది మీకు వీడియోలో ముందు ముందు చూపిస్తాను. సో నేనిప్పుడు క్లీన్ జేసుకుందామని జెప్పి కౌంటర్ టాప్‌ది టైల్స్ మరి మొత్తం అదైతే ఏదుంది గదా! గ్రానైట్‌దంతా దాన్ని మొత్తం క్లీన్ చేసుకుందామని చెప్పి, ఒక చిన్నది స్ప్రే బాటిల్ ఉంటది గదా! దాంట్లో నేను విమ్ లిక్విడ్ ఏసుకొని, దాంతో పాటు కొంచెం వాటర్ ఏసుకొని దాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. సో, ఎప్పుడైనా మనం ఏదైనా స్టోరేజ్‌ది బాక్సెస్ గానీ, లేదా వాల్ టైల్స్ గానీ, ఇవి గలీజ్ అయినప్పుడు కొంచెం ఇది స్ప్రే చేసుకొని వైప్ చేసుకోవడం వల్ల గూడా మనకి చాలా నీట్‌గుంటది కిచెను. సో, ఇది స్ప్రే యూజ్ చేసుకొని నేను ఇప్పుడున్నది అది ఆయిల్ జార్స్ గానీ, బాటిల్స్ గానీ ఇవన్నీ క్లీన్ జేసుకుంటున్నాను.
సో, నేను కిచెన్ కౌంటర్ టాప్‌లో ఆ కార్నర్ ఉంటది గదా! స్టవ్ పక్కన. అక్కడ యూజువల్లీ ఆయిల్స్ అవన్నీ పెట్టుకున్నా గదా! అవన్నీ ఇప్పుడు ఈ స్టాండ్‌లో పెట్టుకుంటే కొంచెం నీట్‌గా ఉంటది అన్నట్లు నేను ఈ ఆయిల్ జార్స్ ఇవన్నీ గూడా నెయ్యి గానీ, దెన్ చిన్నవి టీ కప్స్ ఇవన్నీ గూడా నేను ఈ స్టాండ్‌లో అరేంజ్ జేసుకుందాం అన్నట్టు నేను దాన్ని సెట్ జేసుకుంటున్నాను. దెన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను గదా! ఇది కిచెన్ నాప్కిన్. దీంతో నేను ఆ స్ప్రే యూజ్ చేసుకొని క్లీన్ జేసుకోవడం వల్ల చాలా క్లీన్‌గుంటది. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి ఇది తప్పకుండా. చాలా హెల్ప్‌ఫుల్ ఉంటదిది. సో, నేను ఆ స్ప్రే ఎప్పటికప్పుడు నేను రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఖాళీ అయినప్పుడు. ఏవైనా గూడా గ్లాస్ జార్స్ కానీ, ప్లాస్టిక్‌ది ఏవన్నా స్టోరేజ్ బాక్సెస్ గానీ, అన్నీ గూడా దీని ద్వారా క్లీన్ అవుతాయన్నమాట. సో, నేను కిచెన్ మేకోవర్‌కి ఇది వాల్ పేపర్ పేస్ట్ చేయడం గానీ, లేదా ఆ లీఫ్‌ని మొత్తం పేస్ట్ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తూనే వీడియోలోనే పేస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ జేశాను. బట్ నేనది స్టోరేజ్ బాక్సెస్‌కి స్టోర్ జేయడానికని చెప్పి వుడెన్ షెల్ఫ్ ఫిక్స్ చేపియాల్సిందుంది కార్పెంటర్ దగ్గర. సో, తనొచ్చే కన్నా ముందే నేనది పేస్ట్ చేసుకొని ఉంటే బెటర్ అని చెప్పి నేను నిన్న నైటే దీన్ని ఆల్‌మోస్ట్ పేస్ట్ చేసేసాను. సో, అందువల్ల నేను వీడియోలో మీకు చూపించలేకపోయానది. ఇప్పుడు నేను గ్లాస్ కంటైనర్స్‌లో సెపరేట్‌గా ఫనెల్ యూజ్ చేసి సెపరేట్‌గా కుకింగ్ ఆయిల్ సెపరేట్‌గా, దెన్ పూజ ఆయిల్ సెపరేట్‌గా, ఇంకొక బాటిల్ ఎందుకు పెట్టుకున్నా అంటే అందులో ఎప్పుడైనా మనం ఏవైనా ఫ్రై చేసి ఉంటది గదా! ఆయిల్ దాన్ని మళ్ళీ మనం యూజ్ చేస్తాం గదా! నెక్స్ట్ టైమ్. దాన్ని స్టోర్ చేసుకోవడం అని చెప్పి సెపరేట్ ఒక బాటిల్ పెట్టుకున్నాను దానికి. దెన్ ఈ నెయ్యి గానీ, ఈ బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటున్నాను దాంట్లో. ఇంకొకటేంటంటే, నేను కిచెన్ మేకోవర్ అనగానే నేను ఏదో చాలా వరకు చేంజ్ జేస్తాను అన్నట్టయితే ఏం లేదు. నేను ఉన్న ఐటెమ్స్‌తోనే ఇప్పుడు ఇంట్లో ఉంటాయి గదా! ఆల్రెడీ స్టోరేజ్ బాక్సెస్ అవన్నీ కూడా. మేము యాక్చువల్లీ ఇంకా కొన్ని డేస్‌లోన వేరే ఇంటికి ఏదైనా సొంత ఇల్లుకి షిఫ్ట్ అవుతే, అప్పుడు ఊరికే ఏవైనా ప్రొడక్ట్స్ తీసుకున్నా గూడా మరి షిఫ్టింగ్‌లో అని అవని అంత స్పాయిల్ అవుతాయి గదా! అందుకనే నేనిప్పుడు ఉన్న ప్రొడక్ట్స్‌తోనే నేను నా కిచెన్ మేకోవర్‌నయితే చేసుకుంటున్నాను. నేను కొత్తగా అయితే చాలా మినిమమ్ ఏవి గావాలో కంపల్సరీగా ఆ ఒక్కటే నేను ఆర్డర్ జేసుకున్నాను. ఎలానో కొత్తింటికెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్తవన్నీ తీసుకుంటాం గాబట్టి, ఇప్పుడు ఒద్దు అన్నట్టు నేను డిసైడ్ అయ్యా అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా నెయ్యయితే ఎప్పుడూ మా ఇంట్లో స్టాక్ ఉండే ఉంటది. మేము కర్నూలుకెళ్ళినప్పుడు గానీ, లేదా అత్తమ్మ ఇక్కడికొస్తున్నప్పుడు వాళ్ళే తీసుకురావడం గానీ, ఎప్పుడు మేము అక్కడి నుంచి తెప్పించుకుంటుంటాము. అక్కడ మాకు నచ్చుతుంది. దెన్ ప్రీతమ్‌కైతే కంపల్సరీ ఎప్పుడు ఫుడ్‌లోకి నెయ్యి ఉండాలనమాట. అది స్పెషల్లీ అన్నం పప్పులోకైతే కంపల్సరీ కావాలి తనకి నెయ్యి. అందుకని మేము రెగ్యులర్‌గా నెయ్యి ఎక్కువ వాడుతూనే ఉంటాం గాబట్టి, ఎక్కువ తీసుకొచ్చుకుంటూ ఉంటామనమాట. దెన్ ఇప్పుడు ఈ కౌంటర్ టాప్‌ని నేను ఏదైతే క్లీన్ చేస్తున్నాను గదా! మొత్తం అంతా లిక్విడ్ యూజ్ చేసుకొని కొంచెం విమ్‌ది సోప్ ఏదైతే ఉంటదో అది యూజ్ చేసుకొని నేను మొత్తం బ్రష్‌తో రుద్దుకుంటున్నాను. ఏవైనా ఆయిల్‌ది స్టెయిన్స్ గానీ, అలా మరకలుంటాయి గదా! అవన్నీ నీట్‌గా పోతాయన్నమాట. దెన్ నేను మొత్తము క్లీన్ చేసుకొని, దెన్ ఆ పక్కన కార్నర్‌లో ఉన్న ఇది కెటిల్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వాటర్ జార్, దెన్ ఇది అదేమంటారు రాయిది మనమేమైనా దంచుకుంటాం గదా! అందులో. అది గాని మొత్తం ఆ కార్నర్‌కి ప్లేస్ చేసున్నాను. సో, అది గూడా మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పి మొత్తం అన్నీ తీసేసి క్లీన్ చేస్తూ ఉన్నాననమాట. నార్మల్‌గా డైలీ క్లీన్ జేసుకోవడం అయితే జస్ట్ అంట్లని తోముకునిన తర్వాత, వంట అయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు స్టవ్ వరకు క్లీన్ జేసుకొని జస్ట్ అలా వైప్ చేసుకొని పడుకుంటాం గదా! వాల్ టైల్స్‌ని. సో, ఇప్పుడు ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ అప్పుడప్పుడు చేసినప్పుడు ఇంకా బ్రష్‌తో అంతా రుద్దుకుంటూ ఉంటాను. అంత స్టెయిన్స్ అంతా పోయేదాకా. సో, దెన్ కార్నర్‌లో నేనొక పేపర్ అంతా ఏసేసి ఇవేవైతే ఉన్నాయో మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని వైప్ చేసి అక్కడ కార్నర్‌లో నీట్‌గా ప్లేస్ చేసుకున్నా అనమాట. దెన్ ఇటు పక్కన నేను ఇదేదైతే ఉంది కదా! స్టాండ్ ఇది గూడా నేను దాని పక్కన ప్లేస్ చేసుకుందామని చెప్పి అది మొత్తం క్లీన్ చేసుకున్నాను. దీన్ని గూడా అక్కడ సర్దేస్తున్నానిప్పుడు. ఇదయిన తర్వాత నేను మొత్తం ఏదైతే ఉందో స్లాబ్ దాన్ని గూడా నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ స్టవ్ కింద గాని మొత్తం అంతా జిడ్డు మరకలెక్కువుంటాయి గదా! ఎంత ఒక 15 డేస్ లేదా 20 డేస్ వన్స్ అట్లా క్లీన్ చేసుకున్నా గూడా, ఎప్పుడు క్లీన్ చేసినా కిచెన్‌లో అయితే గలీజ్‌గా వస్తూనే ఉంటది ఎప్పుడు గూడా. సో, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. దెన్ సరుకులేవైనా తెచ్చుకున్నప్పుడు నేను ఈ టబ్‌లో ఏసి స్టోర్ చేసుకుంటాననమాట. ఇది నేను కింద నాకు స్లాబ్ కింద కిచెన్ స్లాబ్ ఏదైతే ఉందో దాని కింద పెద్దది ఒకటి స్పేస్ ఉంది. సో, నేనక్కడ స్టోర్ చేసుకుంటుంటాను. ఏవైనా ఉన్నా స్టోరేజ్‌వి లేదా డీమార్ట్ నుంచి తెచ్చినప్పుడు గానీ, ఏవైనా తెచ్చినప్పుడు ఈ టబ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే, నేనెప్పుడైనా కావాలన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా దాన్ని తీసుకోవచ్చని చెప్పి. నేనిక్కడ ఏదో రాస్తున్నానని చెప్పి మీరు చూస్తున్నారు గదా! ఈ టబ్‌లో ఏవైతే స్టాక్ ఉన్నాయో నేనొక పేపర్‌లో రాసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా మనము సరుకులకెళ్ళాలన్నప్పుడు జస్ట్ ఆ పేపర్ చూసుకున్నా సరిపోతుంది గాబట్టి నేనట్లా ఆహ్, రాసి పెట్టుకుంటాననమాట.
అలా రాయడం వల్ల మనకు గూడా కన్‌ఫ్యూజన్ ఉండదు. లైక్ ఏవున్నాయి, ఏవి లేవు అని చెప్పి. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశానలా. ఆల్రెడీ ప్రొడక్ట్ ఇంట్లో ఉంటది. నేను డీమార్ట్‌కెళ్ళినప్పుడు ఊరికే అది ఉందో లేదో అన్న కన్‌ఫ్యూజన్‌తో మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాననమాట. అందుకోసం ఇది కొత్తగా నేనలా రాసుకోవడం నేర్చుకున్నాను. సో, ఏవైతే ఉన్నాయో అన్నీ ఇలా స్టోర్ జేసుకుంటున్నాను బాక్సెస్‌లో. ఏవైతే ఖాళీ అయిన తర్వాత బాక్సెస్‌లో స్టోర్ జేసుకొని, ఇంకా మిగతాది స్టాక్ ఉంటది గదా! దాన్ని ఈ టబ్‌లో పెట్టేసి కింద పెట్టేసుకుంటే మనం కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మేమున్నది గవర్నమెంట్ క్వార్టర్స్‌లో కాబట్టి కిచెన్ చాలా చాలా చిన్నగా ప్రొవైడ్ జేస్తారు యూజువల్లీ. దెన్ ఇంకా వేరే ఏరియాస్‌లో ఉన్న క్వార్టర్స్‌లో గూడా మేముండొచ్చు. అక్కడ కొంచెం పెద్దగానే ఉన్నాయి గానీ, మాకు ప్రీతం వాళ్ళ ఆఫీస్‌కి ఈ లొకేషన్ చాలా దగ్గరని చెప్పి మేము ఈ క్వార్టర్స్‌లో ఉంటున్నామనమాట. లైక్ ఇక్కడ మాకు చాలా కంఫర్టబుల్‌గా అంతా సెట్ అయిపోయింది గాబట్టి మేమింకా మెట్రోకి గూడా చాలా దగ్గరుందని చెప్పి మేమింకా ఇక్కడే ఉంటున్నాము. ఏది హౌస్ గూడా షిఫ్ట్ అవ్వాలన్న ఆలోచన గూడా లేదు మాకిప్పుడు యాస్ ఆఫ్ నౌ. ఒకవేళ షిఫ్ట్ అయినా గూడా ఇంకా సొంతింటికి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతామో అప్పుడే షిఫ్ట్ అవుతాం అంతే. సో, ఓన్ హౌస్ అన్నీ చేసుకున్నప్పుడు ఇంకా ఖచ్చితంగా కిచెన్ కాస్త పెద్దగా ప్లాన్ జేసుకోవాలనైతే ఫిక్స్ అయిపోయాను నేను. సో, మేము కర్నూలులో ఇప్పుడున్న ఇంట్లో గానీ, లేదా కుర్తినిలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో గానీ, లేదా మా వదిన వాళ్ళ ఇంట్లో కూడా కిచెన్ అయితే స్పేషియస్‌గుంటది. స్పెషల్లీ కర్నూలులో మా ఇంట్లో అయితే చాలా చాలా పెద్దగుంది కిచెను. సో, ఇప్పుడు నేను స్పూన్స్ అన్నీ స్టోర్ జేయడానికని జెప్పి ఇదొకటి జూట్ క్లాత్‌తో చేసిన బ్యాగ్ ఏదైతే ఉందో ఇందులో నేను వుడెన్ ఐటెమ్స్ ఏవేవి ఉంటాయి గదా! ఇవన్నీ నేను ఇందులో సర్దుకుంటున్నాను. వుడెన్ ఐటెమ్స్‌వి సెపరేట్‌గా ఎక్కువ యూసేజ్ లేనివన్నీ ఇందులో సర్దుతున్నా అనమాట. దెన్ రెగ్యులర్‌గా యూజ్ చేసే చిన్న స్పూన్స్ గానీ, పెద్ద స్పూన్స్ గానీ ఒక దాంట్లో, దెన్ వంటకి యూజ్ చేసేవి గెరిటెలు అన్నీ ఒక దాంట్లో ఇలా సెపరేట్‌గా సర్దుకున్నా అనమాట. ఇవన్నీ నేనొక కార్నర్‌కి ప్లేస్ చేద్దామని ప్లాన్ జేసినాను. అది గూడా చూపిస్తా మీకు. సో, ఇలా సెపరేట్‌గా సర్దుకోవడం వల్ల మనకి కుకింగ్ టైమ్‌లో గూడా హడావిడి లేకుండా ఈజీగా అన్నీ దొరుకుతాయన్నమాట. దెన్ నేను చెప్పినా గదా! వుడెన్ ర్యాక్ ఇది ఫిక్స్ చేపిస్తున్నా అని చెప్పి. ఇది వాల్ టైల్‌ది మొత్తము వాల్‌దేదైతే ఉందో స్టిక్కర్ అది మొత్తం పేస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు డ్రిల్ చేస్తారని చెప్పి, నేను ముందు రోజే నేనిది పేస్ట్ చేసేసినా అనమాట. అందువల్ల నేను మీకు వీడియోలో చూపించలేకపోయినా. నేను ఇంతకుముందు వాళ్ళు ప్రొవైడ్ చేసిన షెల్ఫ్‌లోనే అన్నీ గూడా స్టోర్ చేసుకున్నా. బట్ వెనకున్నవన్నీ నాకు సరిగ్గా దొరకవు గూడా. ఒక్కొక్కసారి అవేమున్నాయో గూడా తెలియకోకుండా నేను మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. సో, కొంచెం అంత క్లమ్జీగా లేకుండా ఈజీగా డైలీ ఏవైతే యూజ్ చేస్తా గదా నేను, ఆ స్టోరేజ్ కంటైనర్స్ ఒకటే ఇందులో పెట్టుకుందామని జెప్పి, దానికి కొంచెం నీట్‌గా కనిపిస్తదని చెప్పి స్టిక్కర్ గూడా పేస్ట్ చేసుకొని దాని పైన రాసి పెడుతున్నాను. నాకీ ఏ ఐటెమ్స్ ఏవి అని చెప్పి తెలియక అని చెప్పి కాదు. బట్ జస్ట్ అలా రాయడం వల్ల నీట్‌గా కనిపిస్తది అన్నట్టు నాకనిపిచ్చి నేను దాని పైన సెపరేట్‌గా రాసి అలా సర్దుకుంటున్నా అనమాట. చూడ్డానికి బావుంటుందని చెప్పి. అండ్ ఆల్సో ఎప్పుడైనా మా అత్తమ్మ గానీ, మా అమ్మ గానీ, లేదా మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కిచెన్‌లో ఏదైనా వంట చేస్తూ ఉంటారు గదా! నార్మల్‌గా. వాళ్ళకి గూడా ఈజీగా యాక్సెసిబుల్ ఉంటది. ఈ ఐటెమ్స్ అన్నీ అని చెప్పి తెలుస్తది గదా! వాళ్ళకి గూడా ఈజీగా. సో, ఇలా రాసి పెట్టుకుంటున్నా అనమాట. ఈ ర్యాక్ మొత్తం సర్దేసిన తర్వాత, ఇంకా నేను యెల్లో హట్ అయితే ఉంది గదా! పక్కన వాల్ పైన, దానికొకటి చిన్న ప్లాంట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఆర్డర్ చేశా అని చెప్పా గదా! అది గూడా వచ్చిండింది. సో, దాన్ని నేను అందులో ప్లేస్ చేద్దామని చెప్పి తీసుకొనొచ్చా అనమాట. అది ఇక్కడ ప్లేస్ చేస్తే బావుంటుంది కాంబినేషన్ అన్నట్లు నాకనిపిచ్చి నేనది ఆర్డర్ జేసుకున్నాను. సో, అది పెట్టిన తర్వాత గూడా క్యూట్‌గా అనిపిస్తూ ఉండింది కిచెన్‌లో. దెన్ ఈ కార్నర్ ఏదైతే ఉందో, ఈ కార్నర్‌లో స్పూన్స్ ఏవైతే నేను సెట్ చేసుకున్నా గదా! అవి మొత్తం ఈ కార్నర్‌కి సర్దేస్తున్నాను. ఇప్పుడు ఇలా కౌంటర్ టాప్‌ని మొత్తం సర్దడం అయిన తర్వాత, నేను మొత్తం షెల్ఫ్స్ అన్నీ సామాన్లు తీసిపెట్టి మళ్ళీ ఇప్పుడు సర్దుతున్నాను. నీట్‌గా ఎలా కావాలో అలా. ఇప్పుడు చూస్తున్నవి ఇవి ఫ్రాగ్రెన్స్ కోసం అని చెప్పి అది గిఫ్ట్ వచ్చినది. అదంతా నేను వెనకుండడం వల్ల చూసుకోలేదు. సో, ఇప్పుడు పూజ రిలేటెడ్ ఐటెమ్స్ ఏమేమైతే ఉంటాయి గదా! అవన్నీ నేను ఒక కార్నర్‌లో ఒక బాస్కెట్‌లో ఏసి పెడుతున్నాను. ఈ బాస్కెట్ ఈ బాక్స్ అయితే నాకు చిన్నది మా అక్క గిఫ్ట్ చేసిందండి. సో, ఇందులో నేను ఏవైతే చిన్న చిన్నవుంటాయి గదా! కుంకుమ, పసుపు లేదా అవి ఎప్పుడైనా ధూపం వెలిగించడానికి అవన్నీ చిన్న బాక్స్‌లో ఏసి అక్కడ సర్దుకుంటున్నా అనమాట. ఇంకా మార్నింగ్స్‌లో ఎప్పుడైనా హడావిడిగున్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయడం కుదరనప్పుడు ఏవైనా మేము జ్యూసెస్ అలా చేసుకుంటుంటాము. లైక్ ఓట్స్ షేక్ గాని అలా అనమాట. ఇవన్నీ నేను రెగ్యులర్‌గా ఏవైనా యూజ్ చేసుకుంటుంటాం గదా! అవన్నీ నేను ఇక్కడ సర్దుకుంటున్నాను. లైక్ ఓట్స్ గానీ, దెన్ గ్రౌండ్ నట్ పౌడరు, మరియు చిట్ల పొడి ఇవన్నీ ఉంటాయి గదా! ఇవన్నీ చేతికి తొందరగా అందాలని చెప్పి ఇక్కడ సర్దుకుంటున్నా అనమాట.
దెన్ ఆ కార్నర్‌లో వచ్చేసి గ్లాస్ కప్స్ ఇవన్నీ సర్దుకుంటున్నాను. మెయిన్‌గా మార్నింగ్స్‌లో మనకి ఎక్కువ ఏవైతే యూజ్ చేస్తుంటానో నేను బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో అవన్నీ ఇక్కడ సర్దుకున్నా ఫస్ట్ షెల్ఫ్‌లో ముందు. దెన్ సెకండ్ షెల్ఫ్‌లో వచ్చేసి ఏవైతే రేర్‌గా యూజ్ చేస్తుంటాను గదా! కొన్ని సరుకులు అవన్నీ చిన్న చిన్న బాక్సెస్‌లో వేసుకొని అవి వెనక సర్దేసుకున్నాను. సో, ఎక్కువ క్లమ్జీగా లేకుండా నీట్‌గా అన్నీ కనిపించేలా నేను అరేంజ్ చేసుకున్నా అనమాట. దెన్ ఇక్కడ ముందుకొచ్చేసి ఇవేవైతే ఉన్నాయి గదా! టిష్యూ పేపర్స్ గానీ, దెన్ డస్ట్‌బిన్ కవర్స్ ఇలాంటివి గూడా నేను ఈ షెల్ఫ్‌లోనే అరేంజ్ చేసేసుకున్నాను మొత్తము. దెన్ పోపు డబ్బా ఏవైతే ఉంటది గదా! అది గూడా ఈ షెల్ఫ్‌లోనే పెట్టుకుంటున్నాను. దెన్ డైలీ మేము కాఫీ గానీ, బూస్ట్ గానీ ఏవైనా తాగడానికి ప్యాకెట్స్ అవి ఒక బాక్స్‌లో పెట్టి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. దెన్ ఈ కప్స్ ఏవైతే ఉన్నాయి గదా! రెగ్యులర్‌గా మేము ఏవైనా వేసుకొని తినడానికి లేదా ఐస్ క్రీమ్స్ అట్లా ఏవైనా రెగ్యులర్‌గా యూజ్ చేస్తుంటాం గదా! కప్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా నేను. మనకి ఉన్న స్పేస్‌లో, ఉన్న షెల్ఫ్‌లో ఎంత స్టోరేజ్‌కి స్పేస్ ఉందో దాన్ని బట్టి నేను అన్నీ నీట్‌గా కనిపించేలాగా ప్లాన్ జేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడున్న కిచెన్ స్లాబే చాలా చిన్నది గదా! అందుకు ఇంకా మళ్ళీ మిక్సర్ గూడా అక్కడ ఎందుకు అడ్డం చెప్పి నేను ఇక్కడే షెల్ఫ్‌లోనే పెట్టేసుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఏవైతే మసాలావి ఐటెమ్స్ ఉంటాయి గదా! ఆ బాక్స్ ఇక్కడ పెట్టుకొని దెన్ ఈ చిన్నది ఒకటి ర్యాపర్ బాక్స్‌లో ఏవైతే మసాలాస్‌వి ప్యాకెట్స్ లాగా మనం యూజ్ చేస్తుంటాం గదా! ఏవైతే స్టోరేజ్ కంటైనర్ దానికి సెపరేట్‌గా పెట్టుకోవడం నెసెసిటీ లేదు అనిపించిన వాటిని నేను మొత్తం ఆ బాక్స్‌లో పెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ స్టాండ్ సెట్ ఆఫ్ 2 నేను తీసుకున్నాను మీషోలో. ఇందులో ఏవైనా ఇలా పాన్స్, దోస పాన్స్, దెన్ చపాతీ పాన్ గానీ, ఇలాంటివేవైనా ఉంటాయి గదా! ప్లేట్స్ మూసేటివి లేదా మనం తినే ప్లేట్స్ ఇలా ఇవి సర్దుకుందామని చెప్పి నేను సెపరేట్‌గా సెట్ ఆఫ్ 2ని నేను ఆర్డర్ చేసుకున్నాననమాట. ఒకటేమో పాన్స్ ఇవన్నీ గూడా నేను ఇక్కడ స్టవ్ కిందున్న స్పేస్ ఏదైతే ఉంది గదా! సిలిండర్ పక్కన అక్కడ నేనిది ప్లేస్ చేసేస్తున్నాను. దెన్ ఇంకొకటి షెల్ఫ్‌లో మొత్తం మనము డైలీ తినడానికి యూజ్ చేసే ప్లేట్స్ అన్నీ పెట్టుకొని, ఇంకొక స్టాండ్ ఇక్కడే కిందున్న షెల్ఫ్‌లో సర్దుకుందామని చెప్పి ఇప్పుడు ఈ స్టాండ్‌లో ప్లేట్స్ అవన్నీ గూడా సర్దుతున్నా అనమాట. సో, ఇదంతా సెట్ చేసుకోవడం అయిన తర్వాత, ఇక్కడ కిందున్న కబోర్డ్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఎక్సెస్‌గున్న ఏవైనా స్టోరేజ్ కంటైనర్స్, దెన్ డైలీ యూజ్ చేసే మిక్సర్ జార్స్ గానీ, లైక్ కుక్కర్స్ గానీ ఇందులో సర్దేశా అనమాట. సో, నేనిప్పుడు పైన ఇక్కడ వాల్ పేపర్ పైన ఆహ్, ఏదైతే నేను డీఐవై చేసి పేస్ట్ చేశా గదా! ఈ ప్లేట్. సో, దాన్ని నేను ఇంట్లో వేస్ట్ ప్లేట్ షేడ్ అయినదుంటే దాన్ని యూజ్ చేసుకొని, దీన్ని చిన్నగా ఇలా డెకరేటివ్ పీస్ లాగా రెడీ చేషినా అనమాట. సో, నేనెప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇలా క్రాఫ్ట్ గానీ, డ్రాయింగ్ గానీ ఇవన్నీ. సో, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉంటా అనమాట. సో, ఈ ప్లేట్ వేస్ట్ కాబట్టి నేను దీన్ని యూజ్ చేసుకొని ఇలా బావుంటుందని చెప్పి చేసుకున్నాను. దెన్ ఇక్కడ మీరొకటి బ్లాక్ కలర్‌ది జార్ చూస్తున్నారు గదా! అది గూడా ఒకటి గ్లాస్ జార్‌కి నేను పెయింట్ చేసుకొని, ఫ్రిడ్జ్ పైన పెట్టడానికని జెప్పి ఒకటేదైనా ఫ్లవర్‌ది బొకే లాంటిది అందులో పెట్టడానికి బావుంటుందని చెప్పి నేను పెయింట్ చేసుకొని రెడీ జేసుకున్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ర్యాక్ అయితే ఇంత నీట్‌గా కనిపిస్తుంది గదా! ఇప్పుడు ఓవరాల్ వ్యూ నేను కిచెన్ మొత్తం ఎలా సెట్ చేశా అని చెప్పి మీకు నీట్‌గా చూపిస్తాను. ఒకసారి చూడండి. నేనేదో గొప్పగా కిచెన్ మేకోవర్ చేస్తున్నాను అన్నట్లు గూడా నా ఒపీనియన్ కాదు. జస్ట్ ఉన్న ప్రొడక్ట్స్‌నే యూజ్ చేసుకొని, ఎలా అయితే అరేంజ్ చేసుకుంటే మనకి కొంచెం పాజిటివ్ వైబ్స్ అన్నవుంటాయో అండ్ క్లమ్జీగా లేకుండా చూడ్డానికి నీట్‌గా ఉంటదో అలా సర్దుకున్నా అనమాట. దాన్నే మీతో షేర్ చేసుకుంటున్నానంతే. నా ప్రకారంగా కిచెన్ ఎంత చిన్నగుందా, పెద్దగుందా అన్నది ఇంపార్టెంట్ కాదనమాట. మనం అందులో ఎలా సర్దుకుంటామో అండ్ ఎలా మెయింటైన్ చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది నా ఒపీనియన్. నేను కిచెన్ గురించనే చెప్పట్లేదు. నార్మల్‌గా మనకున్న టైంలో మనము కొంచెం టైం దీని మీద స్పెండ్ జేసి, ఎప్పుడైనా ఇల్లు క్లీనింగ్‌లో గానీ, లేదా ఏదైనా సర్దుకోవడంలో గానీ, మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి మనం చేసుకుంటే, చూడ్డానికి గూడా బావుంటుంది. అండ్ మోరోవర్ మనకి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయని చెప్పి నేను చాలా బిలీవ్ చేస్తా దాన్ని. నేను గూడా ఇది చాలా వరకు ఎక్స్‌పీరియన్స్ అయ్యా అనమాట. అందుకనే నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను దీన్ని. అండ్ ఇక్కడ ఈ కింద షెల్ఫ్‌లో వచ్చేసి నేనేదైనా స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటాను. లైక్ బియ్యం గానీ, కందిపప్పు గానీ, ఇలాంటివి రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి చపాతీ పిండి అలాంటివి సెపరేట్‌గా బాక్సెస్‌లో వేసి పెట్టుకున్నా అనమాట. ఎందుకంటే అవి చాలా ఎక్కువ యూజ్ చేస్తూనే ఉంటాం గాబట్టి. సో, మొత్తం అంతా సర్దుకున్న తర్వాత మా కిచెన్ ఇప్పుడెలా కనిపిస్తుందని చెప్పి మీరొకసారి చూసేయండి.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా షేర్ చేయండి. థాంక్ యూ.